తొందరపడుతున్నావా కాలభైరవా అలియాస్ కాలకేయ? ఎవరు నువ్వు నా ముస్లిం మందిరంలోకి వచ్చి పెద్ద మనగాళ్ళ పోజులు పడుతున్నావు? ఎవరిని చూడాలని నీ గుండె పగతో రగిలిపోతుందో, ఎవరిని చూస్తే నీ ప్రాణాలు ఆగి ఈ అనంత వాయువులు కలిసిపోతాయో, ఎవరిని చూస్తే ఈ బచ్చాగాళ్ళు ప్యాంట్లు తడుపుకుంటారో, మిమ్మల్ని ఢీ కొట్టి మీ ముందు నుంచున్న ఆ రౌడీ సర్దార్ నేనే. మొఖానికి మోసుకు తగిలించి చేతిలో గొడ్డలు పెట్టుకుని ఉన్నవాడు పచ్చే కాదు రమణియారా? పచ్చగాండి కాదు బే, నిన్ను ఒక వేడితో ఆ యమపురికి పంపించే యమ జాతకుణ్ణి యమ కీకరుణ్ణిరా. అసలు ఎవరురా నువ్వు? నా మీద పగబట్టడానికి నేను నీ చేసిన దోకమేమిటి? నువ్వు చేసే దొంగతనాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు అడ్డు తగిలి నీ తమ్ముడి దుర్గాగాన్ని అరెస్ట్ చేశాడని కక్షతో ఆ ఎస్పీ పరశురాం కుటుంబాన్ని మర్చి చేశావు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ పరశురాం గారు నన్ను పట్టి బంధించి పోలీసులకు అప్పచెప్పాలని కలల కని కని కాటికి పోయాడు. సంబంధం ఏంటి? ఆ ఎస్పీ పరశురాం రక్త బిందువు నుంచి ఉద్భవించిన వాడేరా ఈ రౌడీ సర్దార్. అంటే నువ్వు మంచికి మానవత్వానికి మధ్య ఉన్న సంబంధం, మంచి మనిషిని పట్టులు పెట్టుకున్నారు కదరా. అందుకే మిమ్మల్ని అంతం చేయడానికి అవతరించిన ఆ కల్కి అవతారమేరా రౌడీ సర్దార్. రే సర్దార్, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నందరూ మాత్రాన పెప్పని కాలేదురా. అది పంజా చెప్పలేదు. నీలాంటి నక్కలు వద్ద వచ్చినా నా ఎంటికి కూడా బేకలేదురా. ఏయ్, గుంట నక్కలా కాపు కాసి ఆ ఎస్పీ కుటుంబాన్ని మర్చి చేశావు. నిన్నంతం చేయడానికి అవతరించిన కల్కి అవతారమేరా ఈ రౌడీ సర్దార్. బేబుల్లా నీ సావరంలోకి అడుగు పెట్టా. కనుక మగాడు అయితే, నీలో కనుక దమ్ముంటే నన్ను పడగొట్ట గుంట నక్క. రే సర్దార్, నీలాంటి పెప్పులు సింహం లేకుండా ఎగిరిపోతా వీరాది వీరులు కాలగర్భంలో కలిసిపోయారు. బచ్చగాళ్ళ పేతాత్మలో మారిపోయారు. ఈ గదిగోనంటే శిక్ష రక్షణ కోసం బయలుదేరిన ఈ ప్రళయాన్ని నీలాంటి వాడు టచ్ కూడా చేయలేడు బచ్చా. కుర్ర కొంక, నీలాంటి ప్రళయాల సైతం మట్టు పెట్టగల ఎవరా ఈ కాలకేయ? కాలకేయ, నీ అవినీతికి ఈ అధికారులు అండదండకుండా బట్టే నువ్వు ఇలా చెలరేగిపోతున్నావు. నిన్ను అర్థం చేసి రోజు లేని నా ఈ పల్నాడు సేవను ప్రశాంత సీమగా మారుస్తా. సదా ఈ పల్నాటి సీమను ఉద్ధరించిన ఆ పల్నాటి బ్రహ్మణాయిలాగా పోజులు కొట్టుకురా. నీ తల వెళ్ళి కారపుల్లో శరీరాల తండ్రుల్లో పడుతుంది. బచ్చా, అంత దమ్ము ధైర్యం నీకుంటే నన్ను పడగొట్టరా బచ్చా. నన్ను సంపాదన అడుగు ముందుకేసారా నువ్వు? చవంగా మారి నీ ఆత్మని కూడా నీ అన్న దగ్గరికి పంపిస్తా. రారా కాటుగా రారా. ప్రాణం మీద తీపి ఆశ ఇప్పుడు కలుగుతుందంటరా. ఎస్పీ కుటుంబాన్ని నాశనం చేశారు కదరా. ఆరోగ్యమైందిరా ఈ ప్రాణం మీద తీపి బాధ. నిన్నంత తేలిక చంపనరా. నీ కళ్ళ ముందే నీ తమ్ముడి చిత్రం వచ్చేసి అలా కూలిని అడ్డుగా తగినరికి ఆ తర్వాత నిన్ను నరకను. ఇప్పటి వరకు నీకు విధించే
శిక్షితే అవమానపాడంతో నువ్వు రోజు చస్తూ చస్తూ బతకాలి. బచ్చా సర్దార్, నువ్వు నిజంగా సర్దార్ వేరా? ఈ కాలకి మించిన సర్దార్ వేరా? నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ ఈ సర్దార్ దేవతలు అమృతం తాగుతారు, ఈ కాలకయ్యో నెత్తురు తాగుతాడు రా. తమ్ముళ్ళు, అన్నయ్య ఏంటి ఇంత ఆవేశంగా ఉండవు? అన్నయ్య ఏం జరిగింది? తమ్ముళ్ళు, ఈ కాలకయ్య సావరానికి ఆ సర్దార్ గారు వచ్చి తలెత్తుకుని తిరిగా మీ అన్నయ్యని తల దించుకునేలా చేశారు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. ఆ సర్దార్ గారు బతకడానికి వీల్లేదు. మా అన్నయ్యని తలదించుకునేలా చేసిన ఆ సర్దార్ గారిని శవంగా మార్చి 24 గంటల్లో నీ కాళ్ళ ముందల పడేస్తానని. అంతేకాదు, నీ చేత కలిసి ఫుట్బాల్ ఆడేలా చేస్తానయ్యా. తమ్ముళ్ళు, ఆ సర్దార్ గారు మనం అనుకున్నంత జింకపిల్ల కాదురా, సింహపుత్రుడు. జాగ్రత్తగా మాటు వేసి జాగ్రత్తగా వేటు వేయాలి, లేకుంటే మనం బలైపోతాం. దుర్గా, నువ్వు దగ్గరుండే సంగతి చూడు. నేను అన్నయ్య గోవా వెళ్తాం. భద్రా భవాని